రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఈ నెల 27న జరిగిన కిడ్నాప్ కేసును ఆర్జీఐఏ ఎయిర్పోర్ట్ పోలీసులు ఛేదించారు. ఈ నెల 27వ తేదీన ఫ్లైఓవర్ కింద తల్లిదండ్రులతో పాప పడుకుని ఉండగా నిందితులు పాపను కిడ్నాప్ చేశారు. అయితే పాపను కిడ్నాప్ను పథకం ప్రకారం జరిగిందని తెలిపారు. చిన్నారి కిడ్నాప్ అయిన తర్వాత వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీసులు ఎస్ఓటీ పోలీసులతో టీమ్గా ఏర్పడి టెక్నికల్ ఆధారాలతో పలు సీసీటీవీల ఆధారంగా కేసును ఛేదించినట్లు తెలిపారు. ఏవన్ దండు హనుమంతరావు ఇతను మైలార్దేవపల్లి అతను అండ్ సిమిలర్ గా దండు చందన అండ్ బొంగపాటి స్వాతి వీళ్ళ ముగ్గురు ఈ పాపను తీసుకెళ్ళినట్టుంది. దీంతో డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ పి చిన్న అండ్ లక్ష్మి వీళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళు నేటివ్ ఆఫ్ కర్నూలు. వాళ్ళకి ఇద్దరు బేబీ గర్ల్స్ ఉన్నారు. ఒక అమ్మాయి 5 years ఉంది అండ్ ఒక అమ్మాయి 1 month ఉంది ఇన్ఫాక్ట్. సో వీళ్ళు ఈ శంషాబాద్ ఫ్లైఓవర్ కింద వాళ్ళు యాక్చువల్గా ర్యాక్ పికర్స్ అండ్ వ్యాగబౌండ్స్ వాళ్ళు రోజంతా పని చేసుకొని అక్కడ నైట్ పనుకోవడం జరిగింది. పనుకుంటే వాళ్ళు అక్కడ డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు పడుకున్న తర్వాత ఈ అమ్మాయి కూడా వాళ్ళ పక్కనే పడుకునింది. ఈ ముగ్గురు అక్యూజ్డ్ ఈ దండు హనుమంతరావు, చందన అండ్ స్వాతి వీళ్ళు దాని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత అరౌండ్ 10:30 టైంలో ఈ పాపను ఈ 1 month ఓల్డ్ ఇన్ఫెంట్ వాళ్ళు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మనం చూస్తే వీళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు వీళ్ళు రివీల్ చేసిన ఫ్యాక్ట్ అంటే బేసికల్ గా వీళ్ళు ఈ పాపను అమ్మేసి అక్కడి నుంచి వీళ్ళు సొమ్ము చేసుకోవాలనుకున్నారు. వీళ్ళు కూడా కొద్దిగా బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాలిక్ వీళ్ళంతా కూడా అలవాటు పడ్డారు అండ్ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయి ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో. దీని కొరకే ఈ ఫైనాన్షియల్ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఈ పాపను వాళ్ళు కిడ్నాప్ చేసి ఎవరికన్నా సేల్ చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురిని కూడా ఈ రోజు మార్నింగ్ మనం